భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో 33% మహిళా రిజర్వేషన్ బిల్లుకు అనుకూలంగా హైత్ నగర్లోని పల్లవి ఇంజనీరింగ్ కాలేజీలో 3D సాండ్ ఆర్ట్ రంగోలీ ప్రదర్శన నిర్వహించారు. మహిళా విద్యార్థులతో ప్రదర్శన చేస్తూ ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు, ఎమ్మెల్సీ మల్కా కొమరయ్య హాజరయ్యారు. ఈ నేపథ్యంలో రామచంద్రరావు మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మహిళలకు 33% రిజర్వేషన్స్ తీసుకురావడం నరేంద్ర మోదీ ఘనత అన్నారు. 30 సంవత్సరాల నుంచి వేచి చూస్తున్న కళ సాకారం కాబోతుందని ఎమ్మెల్సీ మల్కా కొమరయ్య తెలిపారు. దేశంలో మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నారని, మహిళలకు పెద్దపీట వేస్తున్న వ్యక్తి నరేంద్ర మోదీ అని, 33% రిజర్వేషన్స్ మహిళా లోకానికి పెద్ద వరం లాంటిది అని తెలిపారు. రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షులు శిల్పారెడ్డి నరేంద్ర మోదీ గారి ప్రయత్నంతో 30 సంవత్సరాలు ఎదురు చూసినటువంటి ఈ చట్టము, ఈ కళ, మహిళల కళ నిజం కాబోతా ఉంది. ఈరోజు పల్లవి కాలేజీలో కొమరయ్య గారు, ఎమ్మెల్సీ గారు, అదేవిధంగా డాక్టర్ శిల్పారెడ్డి గారు, మహిళా మోర్చా నాయకురాలు, వారి యొక్క ఆధ్వర్యంతో ఇక్కడ శాండ్ ఆర్ట్ అంటే ఉసికేతోని ఈ కళని ప్రదర్శించి దాదాపు 6 గంటల సేపు దాన్ని తయారు చేయడానికి నరేంద్ర మోదీ గారికి మహిళలు వందన చెప్తూ, మరి ఈరోజు మహిళలందరూ కూడా ఈరోజు ఆపరేషన్ సింధూర్లో అయితే ఏంది, డాక్టర్స్గా, ఇంజనీర్స్గా, ఆస్ట్రోనాట్స్గా అన్నింటిలో కూడా మహిళలు ముందు ఉన్నారు. రాజకీయాల్లో కూడా ముందుగా ఉండాలనే ఆలోచనతో దేశ మహిళలందరూ కూడా ఈరోజు నరేంద్ర మోదీ గారు ఇచ్చినటువంటి ఒక బహుమతి అవుతుందో దానికి మేము మా తరఫు నుంచి, తెలంగాణ మహిళల తరఫు నుంచి నరేంద్ర మోదీ గారికి ధన్యవాదాలు తెలుపుతూ 33 రిజర్వేషన్ బిల్ ఫర్ ఉమెన్స్ ఈరోజు పార్లమెంట్లో, రేపు రాజ్యసభలో పాస్ కాబోతుంది. కాబట్టి ఆ సందర్భంగా వాళ్ళు ఒక శాండ్ మీద మంచి పెయింటింగ్ చేసి మోడీ గారి ఫోటోతో మన మహిళలు ఉన్నారు, మన ఆపరేషన్ సింధూర్లో ఆపరేట్ చేసిన మహిళలు, మిగతా అందరు ఇంపార్టెంట్ అమ్మాయి లేడీస్ అందరి ఫోటో పెట్టి శాండ్ అది చేయడమైంది. ఇది ఒక 33 ఇయర్స్ తర్వాత మహిళలకు రిజర్వేషన్ బిల్ పాస్ చేయాలని, తర్వాత అంతకుముందు అందరి ఆలోచనతో ఫైనల్గా మోడీ గారు ఈరోజు మన రిజర్వేషన్ నెక్స్ట్ ఎలక్షన్లో ఇంప్లిమెంట్ చేయడం చాలా సంతోషం. సోనియా గాంధీ ఒక మహిళ అయి ఉండి కూడా చేయలేకపోయిన బిల్ని పాస్ చేయలేకపోయారు. కానీ నరేంద్ర మోదీ గారు ఒక 10 సంవత్సరాల్లోనే దాన్ని 2023లో పార్లమెంట్లో పెట్టడం జరిగింది. ఇప్పుడు 2029కి అందరూ చట్టసభల్లో వెళ్ళే ఒక అవకాశం మాకు కలిగించినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇక మీద చూసుకుంటే ఇప్పుడు పార్లమెంట్లో 273 సీట్లు మహిళలకి రావడం, అలాగే తెలంగాణలో చూసుకుంటే 60 మంది మహిళలు చట్టసభలో కూర్చోవడం అనేది చాలా గొప్ప విషయం. మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ రకంగా ఎప్పుడైతే మహిళలు బయటకు వస్తారు, కొత్త యువత బయటకు వస్తుంది, జెన్జీ మహిళలు బయటకు వచ్చి అన్ని రంగాల వాళ్ళకి అవకాశం దొరుకుతుందని ఏదైతే వాళ్ళు ఒక నమ్మినరో అది మహిళలుగా వాళ్ళకి ఒక ఆత్మవిశ్వాసాన్ని కలిగించారు. తర్వాత వికసిత భారత్ 2047 మహిళల ద్వారానే సాధ్యమవుతుందని ఏదైతే నమ్మి మాకు అవకాశం ఇచ్చి ఈ బిల్లు కోసము ఎంత తాపత్రయపడుతున్న మా నరేంద్ర మోదీ గారికి ధన్యవాదాలు.